స్మాల్ లెటర్ వి నేర్చుకుందాం. క్లాస్కి వెళ్ళే ముందు నేను వైట్ బోర్డ్ మీద ఎలా రాయాలో చూపిస్తాను. మీకు క్యాపిటల్ లెటర్ వి ఎలా రాయాలో వచ్చు ఇలా. సో ఒక రైట్ స్లాంటింగ్ లైన్, ఒక లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. క్యాపిటల్ లెటర్ సేమ్ స్మాల్ లెటర్ వికి, కానీ సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది. ఫినిష్. హాయ్ కిడ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న లెటర్ స్మాల్ లెటర్ వి. సో క్యాపిటల్ లెటర్ వికి స్మాల్ లెటర్ వికి నో డిఫరెన్స్, ఓన్లీ సైజులో మాత్రమే డిఫరెన్స్. ఓకే, సో అది ఎట్లా ఏంటి చూద్దాము. సో క్యాపిటల్ లెటర్ వి కూడా సేమ్ కదా, మనకి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ డౌన్ నుంచి అప్వర్డ్ ఒక స్లాంటింగ్ లైన్ గీస్తాము, రైట్. సో స్మాల్ లెటర్ వికి క్యాపిటల్ లెటర్ వికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, సో మనకి ఇక్కడ 4 గ్రిడ్ లైన్లో మనం చూసుకుని ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది క్యాపిటల్ లెటర్ వి. ఎస్, సో ఫస్ట్ 3 లైన్స్లో మనం క్యాపిటల్ లెటర్ వి రాసాము. స్మాల్ లెటర్ వి వచ్చేసి ఓన్లీ 2 బ్లూ లైన్స్లో. సో చూసారా, క్యాపిటల్ లెటర్ వికి స్మాల్ లెటర్ వికి ఏంటి డిఫరెన్స్ అనేది, రైట్. రాయడం సేమ్ కానీ సైజులో మాత్రమే డిఫరెన్స్. స్మాల్ లెటర్ అంటే స్మాల్గా రాస్తాం, రైట్. ఓకే, సో క్యాపిటల్ లెటర్ వి స్మాల్ లెటర్ వి, ఫస్ట్ క్యాపిటల్ లెటర్ వి రాస్తాను. ఓకే, సో ఫస్ట్ ఒక లైన్ గీసాను, రైట్ స్లాంటింగ్ లైన్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్. ఇది క్యాపిటల్ లెటర్ వి. ఇప్పుడు స్మాల్ లెటర్ వి డిఫరెన్స్ సేమ్ కానీ సైజులో డిఫరెన్స్. ఓకే, దిస్ ఈజ్ స్మాల్ లెటర్ వి. సో సేమ్ థింగ్. ఓకేనా కిడ్స్, అర్థమైంది కదా. సో చూడండి, హ్యాండ్ రైట్ స్లాంటింగ్ లైన్, డౌన్ నుంచి మళ్ళీ మనం అప్వర్డ్ ఒక స్లాంటింగ్ లైన్ రాస్తాము. దిస్ ఈజ్ స్మాల్ లెటర్ వి, రైట్. గుర్తొచ్చింది కదా, రైట్. ఇప్పుడు 4 గ్రిడ్ లైన్స్లో చూద్దామా. సో స్మాల్ లెటర్ వి మనం ఓన్లీ 2 బ్లూ లైన్స్లో మాత్రమే రాస్తాము. దిస్ ఈజ్ స్మాల్ లెటర్ వి. పర్ఫెక్ట్గా ఇలా రాయాలి, ఓకేనా. దిస్ ఈజ్ స్మాల్ లెటర్ వి. గాట్ ఇట్, రైట్. అదే క్యాపిటల్ లెటర్ వి అయితే ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాం. గాట్ ఇట్. సో మనం ట్రేసింగ్ చూసేసాము. సో వీతో ఇంకొన్ని వర్డ్స్ మనం నేర్చుకుందాం. ఓకే, క్యాపిటల్ లెటర్ వీతో కొన్ని నేర్చుకున్నాం కదా. సో ఇవాళ ఇంకొన్ని నేర్చుకుందాం వీతో. వి ఫర్ వెజల్. వి ఫర్ వెజల్. వెజల్ అంటే ఏంటి? గిన్నె. మనము కిచెన్లో యూస్ చేస్తాం కదా, వాటిని వెజల్స్ అంటారు, రైట్. సో ఇట్స్ ఏ హాలో యుటెన్సిల్ సచ్ యాజ్ ఎ కప్, వేస్, పిచర్ కంటైనింగ్ ఎస్పెషల్లీ ఫర్ లిక్విడ్స్. సో మన లిక్విడ్ స్టోర్ చేసే గిన్నెల్ని వెజల్ అంటాం. వి ఫర్ వెస్ట్. వి ఫర్ వెస్ట్. వెస్ట్ అంటే ఏంటి? మనం తెలుగులో బనీన్ అంటాం, రైట్. సో బనీన్స్ మనం క్లాత్స్ వేసుకున్న లోపల వేసుకునే వాటిని వెస్ట్ అంటారు. సో ఇట్స్ ఏ అండర్ గార్మెంట్ వోన్ ఆన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, టిపికల్లీ హ్యావింగ్ నో స్లీవ్స్. సో చేతులు ఉండవు వాటికి. వి ఫర్ వెట్. వి ఫర్ వెట్. వెట్ అంటే డబ్ల్యూఈటీ కాదు, ఇక్కడ విఈటీ అంటే వెటరినరీ డాక్టర్. మీరు వినే ఉంటారు. అంటే వాళ్ళు మనకి నార్మల్గా డాక్టర్ అంటే ఏంటి? మనల్ని ట్రీట్ చేసే వాళ్ళని డాక్టర్స్ అంటాం. కానీ వెటరినరీ డాక్టర్ అంటే యానిమల్స్ని ట్రీట్ చేసేవాళ్ళు, ఓకేనా. సో వాళ్ళకి ఏదైనా ఇంజరీ కానీ సిక్ కానీ అయినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని వెటరినరీ డాక్టర్స్ అంటారు. సో వెట్, వాళ్ళని వెట్. వెట్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ట్రైన్డ్ టు గివ్ మెడికల్ కేర్ అండ్ ట్రీట్మెంట్ టు యానిమల్స్. వి ఫర్ వీడియో కెమెరా. వి ఫర్ వీడియో కెమెరా. సో వీడియో కెమెరా అంటే మీకు తెలుసు, రికార్డింగ్ చేయడానికి, రైట్.
సో ఇప్పుడు మనకి వీడియో టేప్, కంప్యూటర్ డిస్క్ ప్రతి దాంట్లో వీడియో కెమెరా ఉంటుంది. ఈవెన్ ల్యాప్టాప్స్లో కూడా వీడియో కెమెరా ఉంటుంది. అందుకే కదా మనం చూసుకుని మాట్లాడుకుంటున్నాము. వెబ్ క్యామ్, అవుట్ సైడ్ నుంచి వచ్చే కెమెరాస్ ఉంటాయి. సో ఎనీథింగ్ మనం మాట్లాడేది క్యాప్చర్ చేసేదాన్ని వీడియో కెమెరా అంటారు. ఓకే. వి ఫర్ వైలిన్. వి ఫర్ వైలిన్. వైలిన్ అనే ఏంటి? ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మీరు చాలా వాటిలో చూసే ఉంటారు. ఇట్స్ ఏ క్లాసికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? 4 strings played with a horsehair bow. వి ఫర్ వాయిస్. వి ఫర్ వాయిస్. వాయిస్ అంటే ఏంటి? మనం మాట్లాడేది. అవునా? మనం మాట్లాడే మాటల్ని వాయిస్ అంటారు. సో ఇట్స్ ఎ సౌండ్ దట్ యు మేక్ విత్ యువర్ మౌత్ అండ్ థ్రోట్ వెన్ యు ఆర్ స్పీకింగ్, సింగింగ్ ఎక్సెట్రా. రైట్? దాన్ని వాయిస్ అంటారు. వి ఫర్ వల్చర్. వి ఫర్ వల్చర్. వల్చర్ అనేది ఒక బర్డ్. ఎస్. సో దాని తెలుగులో ఏమంటారు? రాబందు. రాబందు. ఓకే. ఇట్స్ ఎ లార్జ్ బర్డ్ దట్ ఈట్ డెడ్ యానిమల్స్ అండ్ హ్యాస్ ఎ స్మాల్ అండ్ ఫెదర్లెస్ హెడ్. సో చనిపోయిన వాటిల్ని ఎక్కువ అది తింటూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ చూద్దాం. సర్కిల్ ద స్మాల్ లెటర్ వి. సో స్మాల్ లెటర్ వి అనేది మనం సర్కిల్ చేద్దాం. సో ఇది స్మాల్ లెటరా క్యాపిటల్ లెటరా? స్మాల్ లెటర్, రైట్? సో సర్కిల్ చేద్దాం. ఇదేం లెటర్? స్మాల్ లెటర్ యూ. కరెక్ట్. స్మాల్ లెటర్ యూ. ఇది స్మాల్ లెటర్ యూకి రివర్స్లో ఉండేది స్మాల్ లెటర్ ఎన్. దిస్ వన్ స్మాల్ లెటర్ ఎం. ఇది అగైన్ వి. ఇదేం లెటర్? స్మాల్ లెటర్ ఎస్. అగైన్ స్మాల్ లెటర్ వి. మళ్ళీ స్మాల్ లెటర్ వినే. ఇది స్మాల్ లెటర్ యూ. ఓకే. సర్కిల్ ద పిక్చర్, స్టార్ట్ విత్ వి. ఓకే. సో ఇది ఏం బర్డ్? ఇందా మనం చెప్పుకున్నాం కదా. ఏం బర్డ్ ఇది? వల్చర్. వి ఫర్ వల్చర్. ఇదేంటి? బస్. సో ఇట్స్ బీ ఫర్ బస్. ఇది మౌత్. సో కాదు. ఇదేం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వైలిన్. వి ఫర్ వైలిన్. వావ్. ఇది AEIOU. ఏమంటారు వీటిల్ని? ఇది మీకు ఇంకా తెలియదు, నేను చెప్తాను. AEIOU, ఈ 5 లెటర్స్ని వోవెల్స్ అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వోవెల్స్ మనం ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకునేటప్పుడు తెలుసుకుంటాం. సో AEIOUని, ఈ 5 లెటర్స్ని వోవెల్స్ అంటాం. సో వి ఫర్ వోవెల్. ఇది బేబీ గర్ల్. ఓకే. సో 3 ఉన్నాయి. ఓకే. డ్రాయింగ్ టైమ్. వి ఫర్ వెజిటబుల్స్. ఓకే. సో వి ఫర్ వెజిటబుల్స్ అంటే డ్రా చేద్దామా? ఓకే, లెట్స్ గో. సో స్మాల్ లెటర్ వీతో మనం వెజిటబుల్స్ డ్రా చేద్దామా? సో ఫస్ట్ స్మాల్ లెటర్ వి వేసుకోండి. ఓకే. నెక్స్ట్ సో దీని నుంచి ఒక బౌల్ లాగా వేసుకోండి. ఒక కర్వ్ లాగా వేసుకున్న తర్వాత ఇది జస్ట్ డిజైన్ లాగా జస్ట్ క్లోజ్ చేసేసుకోండి. రివర్స్ వి అండ్ మీ ఇష్టం ఏదో ఒక డిజైన్ వేసుకోండి. రైట్. ఇట్లా డిజైన్ వేసుకున్న తర్వాత ఇది మనము ఒక బౌల్ లాంటిది అనమాట. సో పైన మనం వెజిటబుల్స్ గీద్దాం. సో ఫస్ట్ టొమాటో గీస్తున్నాను. టొమాటో ఒక స్మాల్ సర్కిల్ లాగా గీసుకుని పైన ఒక చిన్న రౌండ్. అండ్ నెక్స్ట్ వన్ క్యారెట్ గీస్తున్నాను. క్యారెట్ ఎట్లా గీస్తాం? సో స్లాంటింగ్ లైన్స్ లాగా గీయాలి. రైట్. సో ఇది క్యారెట్. నెక్స్ట్ బ్రింజల్ గీద్దామా? రైట్. సో బ్రింజల్. ఓకే. సో ఇది బ్రింజల్. ఇంకేం గీద్దాము? ఒక పొటాటో, బంగాళదుంప గీద్దామా? నెక్స్ట్
కావాలంటే మనం లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఇంకేమైనా వెజిటబుల్స్ మీకు గుర్తున్నవన్నీ వేసుకోవచ్చు. ఓకేనా. సో కావాలంటే ఇక్కడ ఒక ఆనియన్ లాగా గీసుకొని దీంట్లో ఇట్లా పెట్టుకోవాలి కాబట్టి. సో ఇట్లా అన్నిటి కలర్స్ గీద్దాం సో దట్ మనకి బాగుంటుంది కదా. రైట్. సో ఇక్కడ జస్ట్ నేను ఇలా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కలర్స్ గీసుకుందాం. సో టొమాటోకి రెడ్ కలర్, క్యారెట్కి ఆరెంజ్ కలర్, వంకాయకి పర్పుల్ కలర్. రైట్. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఉల్లిపాయకి లైట్ పింక్ కలర్. ఓకే. అండ్ పొటాటో లైట్ బ్రౌన్ లాగా వస్తుంది కదా. ఓకేనా. సో ఇట్లా మనకి నచ్చిన కలర్స్ వెజిటబుల్స్ వేసుకోండి. కింద బౌల్ కూడా మీకు నచ్చిన కలర్లో చేసుకోండి. ఓకేనా కిడ్స్. ఇలా చక్కగా మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ తెలిస్తే అవి కూడా గీసి కలరింగ్ చేసుకోండి. ఓకే. నైస్. సో క్లాస్ అయ్యాక ప్రాక్టీస్ లెటర్ స్మాల్ లెటర్ వి కంపల్సరీ మీరు ఒక 4 గ్రిడ్ లైన్లో బుక్ కానీ లేకపోతే స్లేట్ మీద రాసేటట్టయితే ఒక లైన్ గీసుకుని దాని మీద పర్ఫెక్ట్గా రాసుకుంటూ వెళ్ళండి. సో క్యాపిటల్ లెటర్ వీకి స్మాల్ లెటర్ వీకి కంపల్సరీ డిఫరెన్స్ ఉండాలి. అండ్ పిక్చర్ ఆఫ్ వెజిటబుల్స్ వేయండి, చక్కగా కలరింగ్ చేయండి, కొత్త వర్డ్స్ నేర్చుకోండి. ఓకేనా కిడ్స్. ఓకే. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.